అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు జూన్ మాసంలో 17వ తేదీన మీరు గుర్తుంచుకోండి, ఆ దేవి సాయంత్రం 6 తర్వాత డబ్బు కుమ్మరిస్తుంది. ఈ యొక్క వార్త విని మీరు చాలా సంతోషిస్తారు. మీతో పాటు కుటుంబం అంతా కూడా సంతోషిస్తుంది. ఈ రోజునే ఆ దేవి అనుగ్రహం మీకు కలగబోతుంది. ఆ దేవి అనుగ్రహంతో అనుకున్నది అనుకున్నట్టుగా ఈ యొక్క పనులు పూర్తి కావడం, రావాల్సినటువంటి ఏదైతే ధనం ఉంటుందో చేతికి రావడం జరుగుతుంది. ఇంకా ఎన్నో శుభవార్తలు ఆ దేవి అనుగ్రహంతో పొందుకోబోతున్నారు. ఏం జరగబోతుంది, ఈ రోజున మీరు పొందుకోబోతున్న ఆ శుభవార్తలతో పాటుగా ఈ రోజున మీకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా మా కోసం ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం చేయకుండా మాత్రంలోకి వీడియోలోకి వచ్చేద్దాం. మకర రాశి జాతకులు ఎప్పటి నుంచో వేచి ఉండి ఎదురు చూస్తున్న సమయం ఇది. ఈ సమయం కోసం కూర్చున్న ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నిరాశ చెందకుండా దైవ సంకల్పంతో పనులు ముందుకు చేస్తూ దైవానుగ్రహం కోసం వేచి ఉన్నారు. ఆ సమయం ఇదిగా ఈ రోజుగా చెప్పడంలోనే ఈ మాత్రం కూడా వీరికి అస్సలు సందేహమే లేదు. ఇది పండితులు చెప్తున్న మాట. అశ్రద్ధ వహించవద్దు, జాగ్రత్తగా వినండి. ఏ పని అయినా సరే కొన్ని నియమాలు నిష్టలతో చేస్తే ఫలితాలు తప్పక దక్కుతాయి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు. మకర రాశి జాతకులు ఈ రోజున లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు. లక్ష్మీపుత్రికలుగా మారబోతున్నారు. ఆడవాళ్ళైతే మగవాళ్ళైనా సరే మీ వల్ల ఏది కాదని ఎంతమంది తూలనాడుతూ దోషిస్తున్నా, వారి వల్ల ఎన్నో రకాల కష్టాలు పడుతున్నా, రావాల్సిన శుభవార్తలు ఏది ఆగిపోయినా ఈ రోజున మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. మీ కన్నీళ్లకు సమాధానం దొరకబోతుంది. ఇక పోలీస్ స్టాప్ పడబోతుంది. మీ యొక్క దుఃఖానికి అదృష్టానికి వెల్కమ్ పలికేయండి. ఇదంతా కూడా ఈ రోజునే జరగబోతుంది. ఈ రోజున ఉదయం నుంచి మీకు ఏదో ఒక సానుకూల వాతావరణం అయితే ఉన్నట్టు అనిపించడం, మనసు చలాకీగా అనిపించడం, ఏదో ఒక సంతోషం అయితే మనసులో ఉన్నట్టు అనిపించడం ఇలా జరగక మానదు. ఇదంతా కూడా దైవ సూచన. ఎందుకు మూల కారణం ఏమిటండి? నిత్యం కూడా కొలిచే మీ యొక్క ఇష్ట దైవం. అవునండి, మీరు వింటుంది నిజమే. మకర రాశి జాతకులు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కొత్త పుణ్యాన ఎటువంటి కష్టం చేయకుండా గాలిలో దీపం పెట్టిన మాదిరి దేవుడా మీరే దిక్కు అంటే ఏ దైవం కూడా అండగా ఉండదు. ఈ రాశి వారు కష్టించి తత్వం ఎక్కువగా ఉంటుంది, కష్టపడే తత్వం ఉంటుంది. ఈ రాశిలో కొంతమందికి కాదండి, అందరికీ కష్టించే తత్వం ఉంటుంది. కానీ కొంతమందికి ఏ ఫలితాలు దక్కకపోవచ్చు. కష్టంతో చేస్తే తప్పక దక్కుతాయి. ఎప్పుడైతే కష్టే ఫలి అన్న మాదిరిగా కష్టం నమ్ముకొని ఫలితాన్ని ఆశించారనుకోండి, అప్పుడు మీరు కోరుకున్న విధానంగా ఆ దైవం మీ పైన అయితే దయ ఉంచి ఏదైతే ఫలితం ఇవ్వాలో ఖచ్చితంగా పూర్తిగా స్థాయిలో మీకు ఫలితం అనేది ఆశించిన విధానంగా వచ్చేలా చేస్తుంది. అంతకు మించి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి రాశి వారికి ఎవరైతే నిత్యం కష్టపడి మీ జీవితాలు బాగు చేసుకోవాలని, మీ యొక్క జీవితాన్ని ఆ దిశగా అడుగులు వేసేలాగా చేయాలని అనుకుంటున్నారు, రాబోయే రోజులలో మీ జీవితాలు చక్కగా మారబోతున్నాయి. ఈ రోజున అందరికీ కాదండి, ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని నిత్యం కూడా కష్టం విలువ తెలుసుకొని కష్టపడుతూ ఉన్నారో, ఫలితం కోసం దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటే గనక ఈ రోజునే ఆ ప్రతిఫలితం అయితే దక్కుతుంది. కష్టానికి సంబంధించి మీరు పొందే ఆ ప్రతిఫలితం ఇష్ట దైవ శక్తి వల్ల ఈ రోజున కలగబోతుంది. ధనాన్ని పొందుకోబోతున్నారు. లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు. ఎలా సాధ్యమంటే అంతా కూడా ఆ దుర్గమ్మ దయ అండి. అవునండి, మీరు వింటుంది నిజమే. నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా ప్రేమతో కొలిచే ఆ దేవి శక్తి దుర్గాదేవి. ఆ యొక్క అదృష్టానికి గల కారణం కాబట్టి దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే అవుతుంది. ఊహించని లేరు ఇంతటి మార్పుని మీ జీవితంలో. 1000 రెట్ల శక్తితో ఈ రాశి వారికి మహా అఖండ రాజయోగం అయితే పట్టబోతుంది. ఈ రోజున వీరికి సాయంత్రం 6 గంటలు దాటాక ఇదే ఈ డబ్బుకు కుమ్మరిస్తుంది. మీరు నమ్మకపోయినా సరే అదృష్టం ఒక రేంజ్లో పడుతుంది. ఈ సమయంలో మీకు ఆల్మోస్ట్ గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వీరికి దేవుడి సంచారం, అలాగే ఈ రాశివారు
సాయంత్రం 6 తర్వాత వీరికి డబ్బు అనేది ఏ దిక్కు నుంచి అయినా సరే రావచ్చు. వీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి ధనాన్ని ఇక ఇవ్వరు అని చెప్పి అనుకుంటున్నారు. ఆ టైంలో ఆ వ్యక్తులు తిరిగి తీసుకొచ్చి ధనం ఇవ్వడం, మీకు ఎవరైనా బాకీ ఉండి అప్పులు ఎవరికైనా సరే మీకు ఇవ్వడమే కాకుండా బాకీ ఉండి ఇవ్వాల్సి వచ్చినా కానీ వారందరూ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మీకు డబ్బుని సర్దుబాటు చేస్తారు. ఈ సమయంలో మీ యొక్క సంతానానికి ఎవరైతే జీతాలు వస్తున్న సంతానం ఉన్నారు అంటే చదువుకునే వ్యక్తులు కాకుండా ఎవరైతే జాబు చేస్తున్నారో అటువంటి వ్యక్తులు ఈ రోజున మరింత ధనం చూడడం జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. వీరి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. జీవితం బాగుంటుంది. మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలు దాటాక దుర్గాదేవి దయ వల్ల డబ్బులు కూడా కూడబెట్టుకోవడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి నిజంగా చెప్పాలి అంటే శుక్రుడి సంచారం వీరికి ఒక వరం అని కూడా చెప్పుకోవాలి. జీవితంలోని సుఖాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశం అయితే సౌలభ్యం కలుగుతుంది. కొత్త కార్లు, కొత్త వాహనాలు, వీరి వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు పండితులు. రాబోయే రోజులలో కూడా గొప్ప ఆర్థిక లాభాలు అయితే పొందుకుంటారు. వీరికి తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉంది. ఆల్మోస్ట్ అన్ని ప్రయత్నాలు విజయవంతమయ్యే జీవితం చక్కబడబోతుంది. హెచ్చు తగ్గులు మీకు ఫలితాన్ని ఇస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా విదేశీ యానం అనుకూలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు అందబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ యానం అనుకూలం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క ప్రశంసలు అందబోతున్నాయి. అలాగే ఆర్థిక స్థితిలో మంచి మార్పు అయితే వస్తుంది. ఇకపోతే బ్యాంకు కాగల ద్వారా ఆర్థిక లాభం అధికంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త. ఆచితూచి అడుగులు వేయండి. మితి మీరిన కోపం అదుపులో ఉంచుకోండి. మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం ఇది. ప్రభుత్వ స్థాయిలోని ఆశించిన సహాయం అందుతుంది. మరింత ధైర్యం, బలం పొందే అవకాశం ఉంటుంది. ఇక రాబోయే రోజులలో కూడా ఈ రాశి వ్యక్తులు సంబంధించి కాస్త సమస్యలు ఉండవచ్చు. తరచుగా లాభాలు మాత్రం పొందుకొని ఉంటారు. ఇక అలాగే సొంత వాహనం కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగవచ్చు. ఈరోజు దానికి సంబంధించిన చర్చ జరగవచ్చు. మంచి ఆర్థిక ప్రయోజనాలు ఈ రోజున కూడా ఈ సమయంలో మకర రాశి జాతకులు పొందుకుంటారు. హెచ్చు తగ్గులు దాదాపుగా అనుభవించే అవకాశాలు కూడా కానవస్తున్నాయి. విద్యార్థుల నుండి ఈ యొక్క రాశి వారు మంచి ఫలితాలైతే పొందుకోబోతున్నారు. కానీ కృషి, శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. చదువు పైన దృష్టి పెడితే సక్సెస్ని తప్పక చూస్తారు. ఇకపోతే ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయండి. మీ ప్రేమ వివాహంగా మారే అవకాశం ఉంది. మీ యొక్క జాతక రీత్యా అనేక రకాలుగా కూడా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలోనే ఆనందించడానికి సరైన సమయంగా చెప్పుకోవచ్చు. జీవితాన్ని కోరుకున్నట్టుగా మార్చుకోవడం ఇక సాధ్యమవుతుంది. కెరియర్ ఫలితాలు ఎలా ఉన్నాయో చూస్తే కెరియర్ పరంగా కూడా దుర్గాదేవి యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీపై ఉండబోతున్నాయి. పురోగతికి చాలా మంచి సమయం. శ్రమకు తగ్గ ప్రతిఫలితం వస్తుంది. జీవితంలోనే గొప్ప ఆర్థిక లాభాలు అయితే రాబోతున్నాయి. గొప్ప మార్పులే జరగబోతున్నాయి. ఇక అదేవిధంగా సానుకూల మార్పుల వలన ఈ రాశి వారికి ఇష్ట దైవం ఉంటారు కదండి, సానుకూల మార్పులు ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఇష్ట దైవాన్ని నిత్యం మనసులో ప్రార్థించుకోండి. ఓం సర్వమంగళాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే కష్ట నష్టాలు అన్నీ కూడా ముట కట్టుకొని పోతాయి. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి క్షణం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున వీరికి సంతానం అంటే కొంచెం ఈరోజు జాగ్రత్తగా చూసుకోండి. దురలవాట్లకి, దుష్ట సాంగత్యాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. వారితో కూర్చొని మాట్లాడండి. ప్రేమగా వారి యొక్క కష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న రీజన్స్తో ఎదుటి వారికి మీకు కాస్త అపోహలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కావున అపార్థాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారితో గొడవల వరకు అస్సలు వెళ్ళవద్దు. ఏదైనా మీకు కష్టం అనిపిస్తే ఆ ప్రదేశం నుంచి పక్కకు జరిగే ప్రయత్నం చేయండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఈ రోజున దుర్గాదేవిని మనస్ఫూర్తిగా పూజించండి. ఆ యొక్క ఇబ్బంది నుంచి తప్పక బయటపడతారు. మీకు చాలా మట్టుకు కూడా ఉపశమనం కలుగుతుంది. శుక్రుడు అన్ని రకాలుగా ఈ రోజున అనుకూలంగా ఉంటాడు.
ఇది ఒక రాశి వారికి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ఈ రాశికి సంబంధించి మీ యొక్క లక్ష్యాలు సాధించే సమయం ఇది. అశ్రద్ధ వహించవద్దు. కెరియర్ ఫలితాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ రోజునైతే మార్పు జరగబోతుంది. ప్రతి విషయంలో కూడా పురోగతికి మంచి సమయం. కాకపోతే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో తిరిగి ప్రారంభించండి. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. కష్టే ఫలే అనే సూత్రాన్ని నిత్యం కూడా ఈ రాశి జాతకులు మననం చేసుకోక తప్పదు. దుర్గాదేవి తప్పక మీకు తోడు ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిత్యం కూడా దుర్గాదేవిని ఆరాధన చేసుకోవడం, ఈరోజు వీలైతే ఈ రోజున మీకు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారిని దర్శించుకోవడం మాత్రమే కాకుండా ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించుకోండి. సర్వత్రా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున చిన్న స్పర్ధలు, చిన్న గొడవలు కుటుంబంలో కనిపిస్తున్నాయి. భార్యాభర్తలకు మధ్య, ప్రేమికులకు మధ్యన చిన్న ఆటుపోట్ల రూపంలోని ఇబ్బందులు కలగవచ్చు. అబద్ధానికి కాళ్ళు ఉండవు. గుర్తుపెట్టుకోండి, అబద్ధం ఎన్ని రోజులు కూడా దాగదు. కావున మీరు ఏమిటంటే అబద్ధానికి కాళ్ళు ఉంటాయి, అబద్ధానికి కాళ్ళు ఉండవు. గుర్తుంచుకోండి, నిజం ఎన్నో రోజులు కూడా దాగదు. కావున మీరు ఓర్పు సహనంతో వ్యవహరించండి. బంధాలను ముడిపెట్టే ప్రయత్నం మీరు చేయండి. తెంచుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు. మీ జాగ్రత్తల్లో మీరు ఉండటంతో పాటుగా నిత్యం కూడా శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించుకోవడం, శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం మీ మనస్సును శాంతంగా ఉంచుకుంటుంది. మీ యొక్క శత్రువుల సంఖ్యను ఇది తగ్గిస్తుంది. నిత్యం దుర్గాదేవిని మాత్రం పూజించుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.